నా మొగల్తూరులో ఉన్న స్మార్ట్ పాయింట్కి వచ్చానండి. బిల్లు మీద స్టాంప్ కొట్టి నన్ను బయటికి గెంటేశారు. ఎందుకు గెంటేశారు అన్నది ఈ వీడియోలో మీకు చెప్తాను. చూడండి, వీడియో పూర్తి దాకా చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాను. నేను ఎంత మొగల్తూరులో ఉన్న స్మార్ట్ పాయింట్కి వచ్చానండి. నాకు ఏం కావాలో వస్తువులు తీసుకోవడానికి వచ్చాను. నాకైతే 2 వస్తువులు కావాలి, అవి చూపిస్తాను చూడండి. కందిపప్పు, ఓకేనా, కందిపప్పు. తర్వాత నాకు సాయిపప్పు కూడా కావాలి, ఒక అర కేజీ. ఓకేనా, అది చూపిస్తాను. నాకు అర కేజీ కావాలి. ఇది కేజీ వచ్చేసి 107 రూపాయలు ఉంది. 107 రూపాయలకి నాకు అంత అవసరం లేదు. నాకు అర కేజీ కావాలి. అర కేజీ కావాలని చెప్పి అర కేజీ తీసుకున్నాను. ఇంకా మిగతా అంటారా, అటుకులు అవి ఉన్నాయి, పంచదార అయ్యి కలిపి తినేయాలనిపించింది. చిన్నప్పుడు ఎక్కువ నేను తినేసేవాడిని, బెల్లం అటుకులు కలుపుకొని. ఓకే, అది చిన్నపిల్లలకి కావాల్సిన పప్పులు, డ్రింకులు అన్నీ ఉన్నాయండి. మొత్తం ఆల్ ఐటమ్స్ అన్నీ. కాకపోతే ఆఫర్లు లేవు. ఆఫర్ల కోసం అని చెప్పేసి వెళ్ళాను, ఆఫర్లు లేవు. మంచినీళ్ళు కూడా నేను చూశాను, ఆఫర్లు ఏమైనా ఉన్నాయో తీసుకుందామని. ఆఫర్లు ఏం లేవు. ఇంకా మొత్తం అంతా చుట్టేసి రౌండ్ వేసి ఇంకా అన్నీ చూసి వచ్చేసాను. ఓకేనా, అదిగో నాకైతే అప్పడాలు తీసుకోవాలనిపించింది, కానీ దాంట్లో కొన్ని డ్యామేజ్గా ఉన్నాయని చెప్పేసి నేను తీసుకోలేదు. ఓకే, నాకైతే పింగాణి అవసరం లేదు. కాకపోతే ఏంటంటే వీడియో తీసి మీకు చూపిందామని పెట్టాను. ఓకేనండి, నాకైతే ఆ 2 వస్తువులు కావాలి. ఆ 2 వస్తువుల కోసమే నేను వచ్చాను. ఓకే, ఇవన్నీ ఏంటంటే సరదాగా ఏసీలో రౌండ్ వేద్దామని చెప్పేసి అలా ఏసీలో తిరుగుతూ ఉన్నాను, వీడియో తీసుకుంటాను. ఓకేనా, చూడండి, ప్లాస్టిక్ ఐటమ్స్ నాకు కావాల్సిన, మళ్ళీ చెప్పులు కావాలండి. చెప్పుల కోసం కూడా నేను చూశాను. అవి అయితే చాలా రేట్లుగా ఉన్నాయి, రుజువులు అయితే బాగాలేదు. నాకైతే క్రాక్స్ టైప్లో తీసుకుందాం అనుకున్నాను, అవి అయితే బాగాలేదు. కాకపోతే రేట్లు అయితే 399 రూపాయలు ఉంది ఎక్కువగా. నాకైతే నచ్చలేదు. ఇంకా నేను బయటకు వచ్చేసి ఇంకా డ్రింకులు అవి చూసాను. డ్రింకుల్లో కూడా ఆపలు ఏమైనా ఉన్నాయేమని, ఆపలు అయితే ఏమీ లేవు డ్రింకులోనే. ఇంకా కూరగాయలు అంటారా, మనకు అవసరం లేదు. ఓకే, ఐస్ క్రీమ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇక్కడ శీతాకాలం కదా, రొంపట్టేది అని చెప్పేసి ఐస్ క్రీమ్ తీసుకోలేదు. ఓకేనండి, ఇంకా నోరు ఊరిపోయింది తినేలేని. కాకపోతే రొంపట్టేసి ఉండదని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. ఇంకా నేను తీసుకున్న వాటికి వెయిట్ చూసారు, బరువు ఎంత ఉన్నదో చూసారు. ఓకేనా, నాకు అదిగో చూడండి 450 ఉన్నది. అది మినిమం అనక ఇందాక సాయిపప్పు అది. ఇంకా పట్టుకెళ్ళిపోయి ఇంకా రెండో కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా బిల్లు వేయించుకోవడానికి అని చెప్పేసి ఇంకా బిల్లు కొడతాడు చూడండి. అయినా బిల్లు ఎంత అయింది ఏంటి అనేది చెప్తాను. నా బిల్లు అయితే తక్కువ అవుతుంది, ఎందుకంటే నాకు కావాల్సిన 2 ఐటెంలే కాబట్టి. ఓకేనా, నాదైతే 75 రూపాయలు అయింది నా బిల్లు. ఓకేనండి, అదిగో బిల్లు మీద స్టాంప్ కొట్టేసి ఇంకా బయటకు వెళ్ళిపోరు నాయన అని చెప్పేశారు. ఎందుకంటే వాళ్ళు ఉండవరు కదా ఇంకా బిల్లు అయిపోయాక. అక్కడ ఎదురు చూడడం బండి, అదేనండి నా యాక్టివా, దాని మీద వచ్చాను. అదే మొగల్తూరులో ఉన్న స్మార్ట్ పాయింట్. ఓకేనా, సరేనండి, నేనైతే వెళ్ళిపోతాను. ఓకే, నా వీడియో నచ్చలేదు, లైక్ చేసి